హాయ్ మామ, వెల్కమ్ టు నీలా మోటో వ్లాగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో ఓపెన్ చేసినందుకు థ్యాంక్ యూ మామ. ఊరంతా తిరిగి ఉల్లిపాయలు అమ్మి ఆ వచ్చిన పైసలతో లాస్ట్ కి ఉల్లిపాయ గారే తిన్నాడంట. ఈ రోజు నా పరిస్థితి కూడా అలాగే ఉండబోతుంది మామ. ఎందుకంటే ఈ రోజు మన బండి తీసి స్విగ్గీలో ఏకంగా 12 hours నాన్ స్టాప్ గా డ్యూటీ చేస్తే ఒక స్విగ్గీ పార్ట్నర్ కి వన్ డే కి అసలు ఎంత ఎర్నింగ్స్ వస్తాయో పర్టికులర్ గా చూసేద్దాం. అసలు ఈ టైంలో ఎంత సజ్జు ఉంటుంది. ఒక్క నిమిషం కూడా కాలు మీద కాలు వేసుకుని ఖాళీగా కూర్చొనివ్వకుండా ఆర్డర్ల మీద ఆర్డర్లతో ఈ యాప్ మనల్ని ఎంత స్పీడ్ గా ఉరికిస్తుందో ఈ రోజు మీరు చూస్తారు. ఇలా 12 hours నాన్ స్టాప్ గా రోడ్డు మీద ఉరికి పెట్రోల్ బంక్ వాడికి ఎంత సమర్పించుకున్నాం, మన కడుపుకి ఎంత ఫుడ్ పెట్టాం, ఈ బండలను పోను ఫైనల్ గా మన జోబ్ లో ఎంత పొగ మిగిలింది. వీడియో లాస్ట్ లో అయితే రిజల్ట్ చూద్దాం. ఇంకెందుకు లేడు, పదండి మామ చూసేద్దాం. ఒకసారి వీడియో లోపలికి వెళ్లే ముందు ఎవరైనా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో అయితే కంటిన్యూ చేయండి మామ. ఈ రోజు మన బోని అయితే ఇన్స్టామార్ట్ తో అయితే స్టార్ట్ అయింది. స్టోర్ లోపల కెమెరా ఆన్ చేస్తే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వస్తుంది కాబట్టి సీక్రెట్ గా బయటకు తీసుకొని వచ్చి మరీ చూపిస్తున్నా. ఈ ఆర్డర్ లో ఏమున్నాయంటే మామిడి పండ్లు, నిమ్మ పండ్లు, పాల ప్యాకెట్లతో పాటు కొన్ని చాక్లెట్లు, ఐస్ క్రీమ్లు కూడా ఉన్నాయి. ఈ బ్యాగ్ ని తగలయ్యా ఎంత భద్రంగా పట్టుకొని వస్తున్నా సరే ఆ దరిద్రం పట్టి ఆ కవర్ కాస్త మధ్యలో చినిగిపోయి దమ్మేలని కింద పడ్డాయి మామ. అదృష్టం బాగుండి ఐస్ క్రీమ్లు బతికిపోయినాయి, కానీ ఈ పాల ప్యాకెట్ కు మాత్రమే కాస్త మట్టి అంటింది. కంగారులో దాన్ని కూడా కొంచెం నీట్ గానే తుడిచా అనుకోండి. కానీ ఇప్పుడు నా గుండెల్లో రైలు పరిగెత్తుతున్నాయి మామ. డెలివరీ ఇచ్చినప్పుడు ఆ సారు గాని మేడం గాని ఈ మట్టి చూసి ఏమంటారా అని టెన్షన్ గా ఉంది. అయిపోయింది నాకు కథం. వాళ్ళు ఆర్డర్ చేసింది పాలు అయితే నేను కింద పడేసి వాటిని మట్టి పాలు చేసిన అక్కడ ఫైర్ అవుతారో పాపం. వాళ్ళు కూడా డబ్బులు పెట్టే చాలా రెస్పెక్ట్ గా ఆర్డర్ చేశారు కదా, మర్యాదకు చెప్పి మేనేజ్ చేద్దాం. ఫస్ట్ ఆర్డర్ కి ఇలాంటి టిస్ట్ పడిందంటే ఇంకా 12 గంటల డ్యూటీలో మధ్యలో ఇంకెన్ని దమేలని సౌండ్లు ఎన్నాలో ట్విస్టులు దెబ్బ మీద దెబ్బ ఆగు ప్రతి సీను క్లైమాక్స్ లా ఉంటది. ఈ ఇన్స్టామార్ట్ లో బ్యాగ్ ను మోయలేక నా నడుములకు సున్నం రాసుకోవాల్సిందే. ఇంత బరువుని వేసుకొని ఎన్ని మెట్లు ఎక్కాలో ఏంటో అని భయపడితేనే వస్తే ఎదురుగా దేవుళ్లాగా లిఫ్ట్ కనిపించింది మా అమ్మ. ఆ లిఫ్ట్ ను చూడగానే నా జన్మ ధన్యమైపోయినంత ఫీలింగ్ వచ్చింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. కానీ దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించినట్లు అసలు ట్విస్ట్ పైన ఎదురైంది మామ. డోర్ కొట్టి గ్రోసరీస్ బ్యాగ్ ఇచ్చి చాలా రెస్పెక్ట్ గా మేడం గారిని కొంచెం ఆ ఓటీపీ చెప్పండి మేడం అని అడిగిన అంతే. ఆ మేడం గారికి ఎక్కలేని డౌట్లు భయం వచ్చేసాయి. ఓటీపీ నేనైతే చెప్పను బాబాయ్, బయట ఆన్లైన్ ఫ్రాడ్స్ జరుగుతున్నాయి, ఓటీపీ చెప్తే నా అకౌంట్ లో డబ్బులు ఎగిరిపోతాయి అని ఫిక్స్ అయిపోయింది. మేడం ఇది ఓటీపీ చెప్తేనే అవుతుంది, లేకపోతే డెలివరీ అవ్వదు. చూడండి యాప్లో ఇప్పుడు పేమెంట్ నేను చేయాలంటే ఇప్పుడు అది కంప్లీట్ చేయాలంటే అవ్వాలి. అది ఈ నంబర్ అట్లా పెట్టకూడదు. నేను ఇది తీయడానికి రాదు నాకు. ఇప్పుడు అది మొత్తం నేను కట్టాలి ఇప్పుడు డబ్బులు. నేను ఆల్రెడీ కట్టినా కదా. కట్టినా ఇప్పుడు తీయడానికి రాదు. ఓటీపీ చెప్తేనే అవుతుంది, అది లేకపోతే అవ్వదు. మరి నేను ఎట్లా చేసుకోవాలి? అది కూడా చూడండి. ఇది యాప్, స్విగ్గీ యాప్ మీకు అనిపిస్తుంది కదా, మీరు చదువుకున్న మీరు వాళ్ళు అసలు వాళ్ళని పిలవండి. ఎవరిని? వాళ్ళని పక్కన వాళ్ళని పిలవండి. వాళ్ళు మళ్ళీ వచ్చిర్రు. పుట్టినే అట్లా ఓటీపీ నంబర్ చెప్పలేను. అసలు అంత మోసం అవుతుంది నాకు. మరి ఉన్న డబ్బులన్నీ పోతాయి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఇంకా ఏదో ఒక ముచ్చట చెప్పి కష్టపడి ఓటీపీ అయితే లాక్కున్నా మామ. ఫస్ట్ ఆర్డర్ ఎలాగో గట్టెక్కేసామని సెకండ్ ఆర్డర్ ఫుడ్ కదా అని ఫుల్ జోసుగా రెస్టారెంట్ దగ్గరికి వస్తే ఇంకొక సినిమా స్టార్ట్ అయింది మామ. లోపలికి వెళ్ళి ఆర్డర్ అడిగితే ఆ రెస్టారెంట్ అన్న 10 నిమిషాల దాకా రెస్టారెంట్ వైపు చూడమాకు, ఇంకా ఫుడ్ రెడీ కాలేదు, రెడీ అయినప్పుడు నోటిఫికేషన్ వచ్చింది చూడు అని చెప్పాడు. ఈ వెయిటింగ్ లో కూడా మనం ఇలా వెయిట్ చేసినందుకు స్విగ్గీ అతను అయితే మనకైతే ఒక 5 రూపాయలు 10 రూపాయల వెయిటింగ్ ఛార్జెస్ కూడా ఇస్తాడులే. మన మనసు అయితే సరిపెట్టుకుని చెట్టు కింద అయితే కూర్చున్నా. ఫైనల్ గా మన కోసం అయితే గుమ్మగుమ్మలాడే బిర్యానీ ఆర్డర్ కూడా రెడీ అయిపోయి బయటకు వచ్చేసింది. అన్నట్లు చెప్పడం మర్చిపోయాం మామ. ముందు డెలివరీ చేసిన ఇన్స్టామార్ట్ బ్యాగ్ కూడా ఇంకా నా దగ్గరే ఉంది. అది వాళ్ళకి ఇంకా రిటర్న్ ఇవ్వలేదు. మళ్ళీ అటు సైడ్ ఆర్డర్ పడినప్పుడు ఆ బ్యాగ్ తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చేద్దాంలే అని పక్కన పెట్టేసా. ఇంకా ఆ బిర్యానీని పట్టుకొని కస్టమర్ లొకేషన్ ఎక్కడనే యాప్ ఆన్ చేస్తే మన మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఏకంగా 8 kilometers లాంగ్ అయితే కొట్టేశాడు దేవుడు. ఈ 12 గంటల ఛాలెంజ్ లో నన్ను సిటీ మొత్తం తిప్పాలని స్విగ్గీ మామ అయితే గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉన్నాడు. ఆ 8 kilometers లాంగ్ డ్రైవ్ చేసి మొత్తానికి అయితే సారగారు గుమ్మగుమ్మలాడే బిర్యానీ చాలా రెస్పెక్ట్ గా చేతిలో అయితే పెట్టేశా మామ. చంకలో పిల్లిని పెట్టుకొని ఊరంతా ఎదికినట్టు బండి తాళం భద్రంగా జోబులో పెట్టుకున్నా. నా బండి మాత్రం ఎక్కడ పార్క్ చేశానో నాకే గుర్తుకు రాక ఆ సల్లార్ మొత్తం ఒక రేంజ్ లో ఎతుకులాట అయితే స్టార్ట్ చేశా. పైకి కిందకి, కింద నుంచి పైకి ఆ పార్కింగ్ లో నేను పడ్డ టెన్షన్ చూస్తే నాకే నవ్వు వచ్చింది. ఏంట్రా బండి మాయమైపోయిందా లేకపోతే ఎవరైనా లేపుకొని పోయారా అని బుర్రలో 100 డౌట్లు. ఒక పక్క స్విగ్గీ యాప్ ఏమో నెక్స్ట్ ఆర్డర్ కొట్టాలని లోపల ఉడుకుమోతనం చూపిస్తుంటే నా బ్రెయిన్ ఏమో ఈ స్విగ్గీ యాప్ కంటే దారుణంగా లాగ్ అయిపోయి నన్నైతే ఆడుకుంటా. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? పద చూసుకుందాం.
ఆ సెల్లర్ పిల్లర్ చుట్టూ ప్రదక్షిణాలు చేసి చివరాఖరికి ఆ మూలన సైలెంట్ గా ఉన్న నా బండి కనిపించగానే నా ప్రాణం అయితే లేచి వచ్చేసింది. నా బండిని నేను పట్టుకోవడానికి ఇలా పద్మ వ్యాసం ఛేదించాల్సింది వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. అయినా ఈ అపార్ట్మెంట్ పార్కింగ్ ప్లేస్ లో కూడా పెద్ద పెద్ద చిట్టడుగులు అయితే తయారయ్యాయి. తర్వాత ఆర్డర్ కోసం అయితే పంజాబ్ హోటల్కి అయితే వచ్చాం మామ. ఇక్కడ నాలో ఉన్న ఐన్స్టీన్ రేంజ్ తెలివితేటలు అయితే బయటపడ్డాయి. ఎండాకాలంలో గంగలు కప్పుకొని ఊరంతా తిరిగినట్లు బయట సూర్యుడు మాడు పగలగొడుతుంటే నేనేమో ఒక మొద్దుపాటి టీ షర్ట్ వేసుకుని డ్యూటీకి అయితే దిగిన. ఈ ఎండకు తోడుగా ఈపు మీద ఒక పెద్ద బ్యాగ్ ఒకటి. ఇంకా నా పరిస్థితి ఎలాగుంది, బట్టలతో సహా స్విమ్మింగ్ పూల్ లో దూకి వచ్చినట్లు. వెనకాల నా టీ షర్ట్ మొత్తం చెమటతో ముద్దగా తడిసిపోయింది. ఉప్పు నీళ్లు స్నానం అంటే ఇదేనేమో మామ. ఆ ఉక్కబోత భరించలేక ఆర్డర్ తీసుకోవడానికి హోటల్ లోపలికి వెళ్ళా కదా, అబ్బా అక్కడ ఎడారిలో వాటర్ బాటిల్ దొరికినట్టు ఆ ఏసీ గాలి తగులుతుంటే ప్రాణం లేచొచ్చింది. ఏసీ రూమ్ లో కూర్చొని ఇలా ఐస్ క్రీమ్ తింటుంటే ఏమనిపిస్తుందండి? ఆ చల్లదనాన్ని నాకైతే అసలు ఆ రెస్టారెంట్ లో నుంచి బయటికి అడుగు పెట్టాలనిపించలేదు. వీలైతే ఆ ఏసీ కింద మంచం వేసుకుని పడుకుంటే బాగుంటుంది అని అనిపించింది. కానీ ఏం చేస్తాం, యాప్ లో ఏమో టైమర్ పరిగెత్తుతుంది కదా, ఆ ఫుడ్ ని పట్టుకుని ఏడుపు ఒక్కటే తక్కువ అన్నట్లు బరువైన గుండెలతో ఆ ఏసీని వదిలేసి మళ్ళీ ఎండలకే వచ్చేసా. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది భయ్య. ఇంకా హోటల్ నుంచి ఫుడ్ పట్టుకొని లొకేషన్ కి అయితే ఫుల్ స్పీడ్ గా వచ్చేసామమ్మా. జల్దీ లిఫ్ట్ ఎక్కి కస్టమర్ కి ఆర్డర్ ఇచ్చి నెక్స్ట్ ఆర్డర్ కి వెళ్ళిపోదామని నేను ఉరుగులు పరుగులు పెడుతుంటే అప్పుడే అక్కడ లిఫ్ట్ దగ్గర ఒక సీన్ అయితే జరిగింది. పంజాబ్ మీదేనా అదే? ఓకే. అక్కడ నిలబడ్డ ఒక అన్న సడన్ గా నా చేతిలో ఫుడ్ నన్ను చూసి ఏంట్రా అది ఆర్డరా, అది పెట్టింది నేనే, ఇలా నా చేతికి ఇచ్చేయని సడన్ గా చేతులైతే చాచాడు. ఈ రోజుల్లో రూపాయి పోతేనే తట్టుకోలేం, అలాంటిది 100 రూపాయల బిర్యానీ ఆర్డర్ ని ఎవడు పడితే వాడు నాదే అనగానే నమ్మి చేతిలో పెట్టేస్తే లాస్ట్ కి ఆ పైసలు నా జోబులో నుంచి కట్ అవుతాయి మామ. అందుకే నేనైతే అసలు నమ్మబుద్ధి కాలేదు. గాల్లో మాటలు చెప్తే ఒప్పుకునేదే లేదు అన్నట్లుగా ఆగు కొంచెం నీ పేరేంటి, నీ ఫ్లాట్ నెంబర్ ఏంటి చెప్పు అని పోలీస్ చెకింగ్ లాగా కన్ఫర్మేషన్ చేసుకున్నా. ఐడెంటిటీ కార్డ్. వాట్స్ యువర్ నేమ్? శేఖర్ రామ్ శెట్టి. శేఖర్ రామశెట్టి. మనోడు కష్టగా యాప్ లో ఉన్న పేరు ఫ్లాట్ నెంబర్ చెప్పేసరికి అప్పుడు ఊపిరి పీల్చుకున్నాం మామ. ఆర్డర్ చేతిలో పెట్టి అబ్బా 1 నిమిషం పాటు నా గుండె అయితే గడగలాడిపోయింది మామ. కంగారులో ఎవరికో ఇచ్చేసి ఉంటే ఈ రోజు నా 12 గంటల కష్టం కాస్త బోడిదలో పోసిన పన్నీర్ అయిపోయేదే. కేవలం ఒకే ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ కోసం ఏకంగా 14 కిలోమీటర్స్ లాంగ్ ట్రిప్ అయితే వేసాడు స్విగ్గీ వాడు. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు అంటారు కానీ అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఈ కస్టమర్ కి ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ మీద ఉన్న ప్రేమ చూస్తుంటే ముచ్చటేస్తుంది. అసలు ఆ రైస్ రేట్ కంటే డెలివరీ ఛార్జెస్ ఎక్కువ పడి ఉంటాయి మామ. వాళ్ళ ఏరియాలో హోటల్స్ లేవా, లేక ఈ హోటల్లో టేస్ట్ కి మనోడు అంతలా పడిపోయాడో దేవుడికి తెలియాలా. సరే అని అంత దూరం నుంచి బండిని అయితే ఉరికించుకుంటూ డ్రాప్ లొకేషన్ కి అయితే వచ్చేసా. ఇక్కడికి వచ్చాక అసలు భూతాల థ్రిల్లర్ సినిమా అయితే స్టార్ట్ అయింది మామ. ఏంటి వాళ్ళకని చూస్తుంటే నిజంగానే దెయ్యం ఉన్నట్టుందిరా. అనవసరంగా ఓవర్ యాక్టింగ్ చేసి లేని దెయ్యాన్ని పిలవక. అపార్ట్మెంట్ లో అన్ని రూమ్స్ కనిపిస్తున్నాయి కానీ నేను ఇవ్వాల్సిన రూమ్ నెంబర్ మాత్రం ఎక్కడ ఎతికినా కూడా కనిపించడం లేదు. ఏదో హాలీవుడ్ సినిమాలో విలనుండే అండర్ గ్రౌండ్ సీక్రెట్ రూమ్ లాగా ఎక్కడ దాచారో దాన్ని పోగొట్టుకున్న చోటే ఎత్తుకోవాలి అన్నట్లు ఆ అపార్ట్మెంట్ మొత్తం ఒక రేంజ్ లో జల్లెడ పట్టేసా. మళ్ళీ ఇంకొక రౌండ్ వేసాక నానా కష్టాలు పడ్డాక చివరి ఆఖరికి బేస్ మఠంలో ఒక మూలన ఆ రూమ్ దొరికింది మామ. ఒక ఫ్రైడ్ రైస్ డెలివరీ చేయడానికి నేను ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది వస్తుందని అసలు అనుకోలేదు. మొత్తానికైతే ఆ సార్ గారి చేతిలో ఆర్డర్ అయితే హ్యాండ్ ఓవర్ చేశా. అసలు ఒకరి ఆఖరి తీర్చడం కంటే పెద్ద పుణ్యం ఏముంటుంది మామ. ఈ కస్టమర్ మాత్రం చాలా అంటే చాలా మంచి మనసు ఉన్నట్టు ఉన్నారు. నేను డెలివరీ ఇస్తుంటే బాబు ఇది నాకు కాదు, కింద ఉన్న సెక్యూరిటీ గార్డ్ అతనికి ఇచ్చే, అతని కోసమే స్పెషల్ గా ఆర్డర్ పెట్టినా అని చెప్పారు. తెల్లవారితే దేవుడు తిండి పెడితేనే చుట్టమంటారు కానీ ఈ రోజుల్లో అడగకుండానే ఇలా పక్కనున్న వాడి ఆకలి గురించి కూడా ఆలోచించే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. తింటా. రోజంతా ఆర్డర్ల కోసం ఉరికి అలిసిపోయినా నా మనసుకి అన్న ఫేస్ లో కనిపించిన ఆనందం చూసాక ఏదో తెలియని ప్రశాంతత వచ్చింది మామ. ఈ 12 గంటల ఛాలెంజ్ లో ఇప్పటి వరకు పడ్డ కష్టమంతా ఒక్కసారిగా మాయమైపోయింది. ఇలాంటి మంచి మూమెంట్స్ వల్ల డెలివరీ లైఫ్ లో అయితే ఒక చిన్న కిక్ ఉంటుంది. అసలు ఈ మండుటి ఎండలకి జనాలు చల్లగా నిమ్మకాయ నీళ్లు మజ్జిగ తాగుతారు అనుకుంటే నా రాత చూడండి మామ. పొద్దున్న లెగుసి చాలు అన్ని ఫ్రైడ్ రైస్ ఆర్డర్లే వస్తున్నాయి. పెట్ట కొంచెమే అయినా కోత ఘనం అన్నట్లు
అన్నట్లు ఈ ఎండలకి ఈ కారాలు కడుపులో ఎలాంటి మంట పడుతుందో ఏమో గానీ వీళ్ళైతే ఫ్రైడ్ రైస్ల మీద పడ్డారు. లేకపోతే ఈ సిగ్గి మామ ప్రత్యేకంగా వీడి చేతుల మీదుగానే సిటీలో ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ మొత్తానికి శుభకార్యం జరిపించాలని మొక్కుకున్నాడో ఏమో తెలియదు. సరే అని ఆ ఫ్రైడ్ రైస్ పొట్లాన్ని పట్టుకొని లిఫ్ట్ లోకి దూరిపోయి డోర్ ఓపెన్ చేసిన అమ్మట్లోనే కస్టమర్ డోర్ ఎదురుగానే నిలబడ్డాడు. స్వయంగా అతను కేవలం ఒకే ఒక చిన్న చెడ్డీ వేసుకుని డోర్ ఓపెన్ చేసిన అమ్మట్లోనే దర్శనమిచ్చాడు మామ. 6 అడుగుల పొట్ట ఉళ్ళంతా కొవ్వుబాడితో ఆయన అలా నిలబడి ఉంటే అబ్బా ఆ సిక్స్ ప్యాక్ ఫిట్నెస్ చూసి నా కళ్ళు బయర్లు కమ్మాయి. నాది గట్టి గుండె కాబట్టి ఆ ఒంటి వీరుని చూసి నా గుండె నిబ్బరం చేసుకుని స్ట్రాంగ్ గా నిలబడినా గానీ అదే నా ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే ఆ సుందర దృశ్యాన్ని చూసి అక్కడికక్కడే కళ్ళు తిరిగి లిఫ్ట్ లోనే పడిపోయేవాళ్ళు మామ. ఈ 12 గంటల డ్యూటీలో ఇంకా ఇలాంటి వింతలు ఎన్ని చూడాలో పదండి మామ. నెక్స్ట్ ఆర్డర్కి అయితే చెక్కేద్దాం. తర్వాత ఆర్డర్ కోసం ఇంకొక హోటల్కి వెళితే అక్కడ ఇంకొక భాగవతం నడుస్తుంది మామ. వాళ్ళు డెలివరీ ఇవ్వడం కంటే లోపల ముచ్చట్లు పెట్టుకోవడమే ఎక్కువైంది. ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకోవడానికి ఇంకోటి అడిగినట్లు ఇక్కడ 12 గంటల టైం అయిపోతుందంటే నేను వచ్చి 15 మినిట్స్ దాటినా ఆ హోటల్ వాళ్ళు లోపల సోదేసుకుంటున్నారు తప్ప ఫుడ్ రెడీ చేసి ఇవ్వడం మాత్రం లేటే చేస్తున్నారు మామ. అసలు మనకు వచ్చే సజ్జ పైసలు లెక్కలు ఎలా ఉన్నాయో మాట్లాడుకుందాం. ఈ స్విగ్గీ మామ లంచ్ టైం, డిన్నర్ టైం, బ్రేక్ఫాస్ట్ లాంటి పీక్ టైంలో అయితే ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా సజ్జ ఇచ్చి మనల్ని ఖుషి చేస్తున్నాడు. కానీ మిగతా టైంలో మాత్రం జస్ట్ ఒక 10 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు మామ. తీసుకో పండగ తీసుకో. ఈ కస్టమర్ కూడా ఆ రైడర్ కార్డు ఫుడ్ తీసుకొని వస్తున్నాడా లేకపోతే ఎత్తుకెళ్లి వాడు రూమ్ లో కూర్చొని తింటున్నాడా అని ఒక రేంజ్ లో అయితే గుమ్మం ముందర నిలబడి ఎదురు చూపులు అయితే చూస్తున్నాడు మామ. అబ్బా మొత్తానికి మన 12 గంటల నాన్ స్టాప్ ఉరుగులు పరుగులు ఛాలెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది మామ. కాలు నడుములు పట్టకపోయాయి అనుకోండి, అది వేరే విషయం. సరే ఇంకా అసలైన లెక్కలోకి వస్తే ఈ రోజు మనం 12 అవర్స్ కష్టపడినందుకు స్విగ్గీ యాప్ లో అయితే టోటల్ గా 1563 రూపీస్ అయితే వచ్చాయి మామ. కానీ అందరి జాతకాలు ఒకేలాగా ఉండవు అన్నట్లుగా రోజు అందరికీ ఇలాగే వస్తాయని నేను అసలుకే చెప్పను. ఎందుకంటే ఇప్పుడు ముసిరేసిన సమ్మర్ సీజన్ కాబట్టి ఎండల్లో రైడర్స్ దొరకక స్విగ్గీ మామ అయితే ప్రత్యేకంగా 50 రూపీస్ దాకా ఎక్స్ట్రా సజ్జు చొప్పున మనల్ని అయితే ఆదుకున్నాడు. రేపు సీజన్ మారితే వర్షాలు పడితే ఈ రేట్లు ఎలాగుంటాయో ఆ దేవుడికే తెలియాలా. ఇంకా ఈ 1563లో నుంచి మన పల్సర్ బండి తాగిన పెట్రోల్ ఖర్చు 350 రూపాయలు తీస్తే ఫైనల్ గా అంతా పోగా మన జోబులో అయితే కష్టుగా 1213 రూపాయలు అయితే మిగిలినాయి మామ. అల్లుడు మొత్తం కలెక్షన్ 26,000 కష్టే ఫలి అన్నారు పెద్దలు. 12 గంటలు రోడ్డు మీద ఎండనగా ట్రాఫిక్ అనగా తట్టుకొని నిలబడితే ఈ మాత్రం సంపాదన అయితే వచ్చింది. డెలివరీ ఫీల్డ్ రియాలిటీ ఇదే అనమాట మామ. అలాగే మీలో ఎవరైనా నాలాగే స్విగ్గీ చేయాలనుకుంటే యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా. అక్కడ నుంచి జాయిన్ అయితే మీకైతే 10,000 దాకా జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది మామ. అలాగే మీకు స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలో తెలియకపోతే క్లియర్ కట్గా 2 మినిట్స్ లో స్విగ్గీలో ఎలా జాయిన్ అవ్వాలా అని ఫుల్ వీడియో అయితే చేసా. అదైతే వీడియో ఎండింగ్ లో రైట్ లో అయితే పైన వస్తుంది, చూసేయండి. అక్కడ నుంచి నొక్కి లోపలికి అయితే రండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఏ మాత్రం మన నీలా మోటో లాగర్ ఛానల్ ని గట్టిగా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టేయండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్రేజీ ఛాలెంజ్ తో కలుసుకుందాం. అంతవరకు టాటా బాబాయ్, సీ యూ మామ.